దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తుంది. ఆధిక్యంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి జోరు ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం కమలం పార్టీ 40కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే ఆధిక్యాలు క్షణం మారుతున్నాయి. సుమారు 10 సీట్లు 2 పార్టీల మధ్య ఓట్ల తేడా 1000 లోపే ఉండడం గమనార్హం. అదేవిధంగా మరో 14 సీట్లలో 2 పార్టీల మధ్య 3000 ఓట్ల తేడా ఉంది. ఈ నేపథ్యంలో రౌండ్కు మారుతున్న ఆధిక్యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు వెనుకంజలో ఉండడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతుంది. ఇక కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కనిపించినా ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ భారీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మొత్తం 40కి పైగా స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆప్ కేవలం 27 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. అయితే రౌండ్కు కూడా ఫలితాలు కొంత ఉత్కంఠను రేపుతున్నాయని చెప్పొచ్చు. రౌండ్కు కూడా ఈ ఆధిక్యాలు అనేది తారుమారు అవుతున్నాయి. సుమారు 10 స్థానాలలో కేవలం 1000 ఓట్ల లోపే ఆధిక్యంలో ఉన్నారు అభ్యర్థులు. అయితే ఏ క్షణమైనా రౌండ్కి ఇవి ఒక్కసారిగా తారుమారు అవుతున్నాయి. అదేవిధంగా మరొక 14 సీట్లలోనూ 3000 లోపే ఓట్ల ఆధిక్యంలో ఈ లీడ్ అయితే కొనసాగుతుంది. దీంతో ఎప్పుడైనా ఏ రౌండ్లోనైనా ఈ ఫలితాలు ఏవైతున్నాయో అవి చేంజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ తొలుత ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగగా ఆ తర్వాత అక్కడ కూడా వెనుకంజలో పడిపోయింది. అయితే ఓవరాల్గా 0 సీట్ల దిశగా కాంగ్రెస్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఢిల్లీలో కొంత ప్రభావం చూపిస్తారని నమ్మకం పెట్టుకుంది. దీంతో అటు ఆప్కు కలిపి కాకుండా పొత్తులో భాగంగా పొత్తులో పోటీ చేస్తామనుకున్న అటు సీట్ల విషయంలో ఇద్దరి మధ్య భేదాలతో విడివిడిగానే అటు ఆప్ అదేవిధంగా కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాత్రం దీంట్లో దారుణ ఫలితాలు చాలా అధిక సీట్లలో కూడా అక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇంకా అదేవిధంగా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి కార్యకర్తలను కానీ నేతలను కానీ కలవర పెడుతున్న అంశం ఏదైతే ఉందో అది మాజీ సీఎం కేజ్రీవాల్ వెనుకంజలో ఉండడం. ఆయన ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే 6 రౌండ్లు ముగిసే వరకు అయినా 430 ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా మొత్తం 13 రౌండ్లు ఉన్నాయి ఇక్కడ న్యూఢిల్లీ స్థానంలో. ఈ 13 రౌండ్లలో ఆయన చివరి రౌండ్ అయ్యే వరకు ఆధిక్యం కొనసాగిస్తారా, బీజేపీ అభ్యర్థిపై ఆధిక్యంలోకి వస్తారా, లేదంటే ఓటమిని చవి చూస్తారా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మొత్తం 2013 నుంచి కూడా ఇది ఒక కంచుకోటగా కేజ్రీవాల్కి ఉంది. అయితే ఈ స్థానంలో అనూహ్యంగా గత లిక్కర్ స్కామ్స్ కావచ్చు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలపై కేజ్రీవాల్కు భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. తాను సచ్చీలతను నిరూపించుకున్న తర్వాతే సీఎం పీఠాన్ని అధిరోహిస్తానంటూ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు ఒక ఊహించని షాక్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి అయినటువంటి పర్వేష్ శర్మ ప్రస్తుతం బీజేపీ ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. మొత్తం ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 8 రౌండ్లు ముగిసేసరికి 430కి పైగా ఓట్లలో బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు. ఇక మరొక ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఢిల్లీ సీఎం ప్రస్తుతం అతీషి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ 6 రౌండ్లు ముగిసేసరికి 3000 ఓట్లకు పైగా అతీషి వెనుకంజలో ఉన్నారు. ఇంకా మరోవైపు మరికొంతమంది కీలక ఆప్ నేతలు మనం చూసుకుంటే మరికొంతమంది కూడా కీలక నేతలు ఇక్కడ వెనుకంజలో కనిపిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా మాత్రం ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన ఒక్కడే ఆప్ నుంచి ఆధిక్యంలో కొనసాగుతుండగా మిగతా కీలక నేతలంతా కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఒక్కసారి మనము ఆ కీలక నేతలు ఎవరైనా చూసుకుంటే బదిలీ స్థానం నుంచి ఈ కాంగ్రెస్ అభ్యర్థి దేవేందర్ యాదవ్ ఈయన తొలుత ఎవరైతే ఉన్నారో తొలుత కొంత ఇక్కడ ఆధిక్యత చూపించారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెనుకంజలోనే పడిపోయారని చెప్పొచ్చు. ఇక గాంధీనగర్ నుంచి బీజేపీ కీలక నేత అదేవిధంగా అక్కడ నుంచి పోటీ చేసినటువంటి అరవిందర్ సింగ్ కూడా ఆయన ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఇక ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి ఉన్నటువంటి అమానతుల్లా ఖాన్ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుండగా మరికొంతమంది ఆప్ నేతలు మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోట్ కూడా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా గ్రేటర్ కైలాష్లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారని చెప్పొచ్చు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కేజ్రీవాల్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, కేజ్రీవాల్ చేసిన అవినీతే ఆయన పార్టీని ఓడించిందంటూ కూడా ఆయన ఒక సంచలన కామెంట్స్ చేశారు అన్నా హజారే. అయితే 2013 ఎన్నికల కంటే ముందు సామాజిక కార్యకర్త అయినట్టు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఎన్నో ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా
వ్యతిరేకంగానే చేపట్టారు. అన్నా హజారే శిష్యుడిగా అరవింద్ కేజ్రీవాల్ అప్పట్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని 2013లో స్థాపించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొంతకాలం అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అయితే కొనసాగింది. ఇక 2015లో స్వతంత్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో కూడా మరోసారి అధికారం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ 2025లో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని అనుకుంది. అయితే అదే దిశగా అటు తీవ్ర ప్రచారం కూడా చేపట్టినప్పటికీ అటు ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆపో కింద షాక్ గురి చేసే ఫలితాలను అయితే ఇస్తున్నారు. ఇక్కడ తొలిసారి సుమారు 27 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ బీజేపీకి అధికారం దిశగా ఇక్కడ బీజేపీ దూసుకెళ్తుంది ప్రస్తుతం. అయితే మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ తో పాటు ప్రస్తుత సీఎం అతీష్ వీరిద్దరు వెనుకంజలో ఉండడం మాత్రం ఒకటి ఆప్ను కలవరపెట్టే అంశంగా మనం చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ మాత్రం ఇక్కడ మరోసారి దారుణ ఫలితాలను అయితే మూటగట్టుకుంటుంది. మెజార్టీకి పైగా సీట్లలో ఆ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఇక్కడనైతే ఉంది. అటు హర్యానా అదేవిధంగా మహారాష్ట్రలో ఆ పరిస్థితి అధికారానికి చేరుగా వచ్చి విడిపోయిన ఆ కాంగ్రెస్ పార్టీ ఇటు ఢిల్లీ ఎన్నికలపై కొంత ప్రభావం చూపిస్తామని నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఇక్కడ కూడా 0 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ఇప్పుడు వస్తున్న ఫలితాల ప్రకారం అయితే ఇది ఒక ఆప్కైతే ఇది ఒక గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్లో అటు కేజ్రీవాల్ జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత తాము ఎటువంటి అవినీతి చేయలేదని కేంద్రం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తనను జైలుకు పంపించిందంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. అయితే తాను ఎప్పుడైతే ఎన్నికల్లో ప్రజల ముందు సచ్చీలతను నిరూపించుకున్న తర్వాతే మరోసారి సీఎం పీఠం అధిరోహిస్తానంటూ కూడా అప్పట్లో ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి అతీషిని సీఎంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను ఒక రెఫరెండంగా భావించినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఓటర్లు అయితే అరవింద్ కేజ్రీవాల్కి ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన పోటీ చేస్తున్న స్థానంలోనే ఆయన ప్రస్తుతం వెనుకబడిపోయి ఉన్నారు. ఇక ఆ తర్వాత సీఎంగా ఉన్నటువంటి అతీష్ కూడా ప్రస్తుతం వెనుకబడిపోయి ఉన్నారు. ఇక మెజార్టీ ప్రస్తుతం 27 నుంచి ఇప్పుడు వస్తున్న ఫలితాల ప్రకారం ఆప్ 25 స్థానాల్లోకి పరిమితమైనట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ 45 స్థానాల్లో ప్రస్తుతం మెజార్టీ దిశగా కొనసాగుతుంది. ఇక బీజేపీ విజయం అయితే ఒక లాంఛనంగానే కనిపిస్తుంది. అయితే మెజార్టీ ఎంత అనేది మాత్రం మనకి మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.